అందరికీ నమస్కారం అండి. TV9 వారు మరియు మధురా శ్రీధర్ గారు సంయుక్తంగా రామరాజు గారి దర్శకత్వంలో నిర్మించినటువంటి చిత్రం ఒక మనసు. ఈ పాటికే ఆడియో రిలీజ్ అయిపోయి అన్ని పాటలు అమితంగా ప్రజాదరణ పొంది చాలా మంచి పేరు, ముఖ్యంగా గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ఆల్బమ్ ఇది. హృదయమా కలుసుకో నాలో నిన్ను, ప్రణయమా కలుపుకో నీలో నన్ను. ఈ తొలి పరిచయమెన్నటిదో ఏ నాటికలో కొనసాగెను మన కథ మలుపుల దారిలో. ఈ సినిమా నిజంగా రామరాజు గారి విజువల్ పోయిటరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మంచి కథ రాసుకున్నారు ఆయన, మంచి ఎమోషనల్ జర్నీ ఉంటుంది సినిమాలో. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఒక మంచి గ్రాఫ్ ఉంటుంది, మంచి సంభాషణలు ఉంటాయి, మంచి మ్యూజిక్ ఉంది, మంచి రికార్డింగ్ కుదిరింది, అట్లాగే మంచి లొకేషన్స్ కుదిరాయి. అన్ని రకాలుగాను ఒక గొప్ప క్లాసిక్ అనదగినటువంటి ఒక చిత్రం ఇది. అలాంటి ఒక చిత్రాన్ని నిర్మించాలంటే మంచి టేస్ట్ కావాలి. ఆ టేస్ట్ పుష్కలంగా ఉన్నటువంటి నిర్మాతలు దొరికారు. చిరుగాలి ఆగిపోవే అలికిడి చేయక, ఏకాంతం కోరుకుంది మనసుల కలయిక. ఇరు కన్నులలో ఒక కడలి అలా గగనము తడిమిన వేళ. అలాగే ఈ చిత్రం యొక్క ఆడియో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గురించి చెప్పుకోవాలి. తను నాకు 10-12 ఏళ్ళుగా పరిచయం. మంచి విద్వత్ ఉన్నటువంటి మనిషి, సాంప్రదాయ సంగీతంలోనూ కాంటెంపరీగాను మంచి పట్టు ఉన్నటువంటి మనిషి, మంచి టెక్నీషియన్, అలాగే గొప్ప సంస్కారి. ఇలాంటి ఒక సినిమాకి రామరాజు గారు లాంటి ఒక దర్శకుడితో పనిచేయాలి అంటే ఆ సంస్కార బలం కూడా పుష్కలంగా ఉండాలి. తను నిజంగా ఈ సినిమాకు ఒక పెద్ద ఎసెట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ సినిమా యొక్క ఒక ఆల్బమ్కి ఒక డిజైన్ ఉంటుంది. రామరాజు గారి ఆలోచన నుంచి వచ్చినట్టు ఒక ఆల్బమ్ డిజైన్ ఉంటుంది. సో సాంప్రదాయ సంగీతాన్ని మేళవిస్తూ కూడా లలిత సంగీతంలో అనిపింపజేస్తూ కాంటెంపరీగా ఉండేలా ఒక ఇది ఉంటుంది. తర్వాత సినిమాలో ఆ ఎమోషన్స్కి పెద్దపీట ఉంటుంది. సో మీరు చూస్తే ఓ మనసా చేరువగా రాయలా అన్న ఒక పాట 2 వెర్షన్స్గా ఉంటుంది. ఆ 2 వెర్షన్స్ మేల్ వెర్షన్, ఫీమేల్ వెర్షన్, రెండిట్లోనూ ద సింగింగ్ స్టైల్ పూర్తిగా వ్యత్యాసంగా ఉంటుంది. ఒకటే ట్యూన్ అది, బట్ సింగింగ్ స్టైల్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. యాజ్ నిజార్ వాయిస్లో ఒక రకంగా ఉంటే చాలా రిక్వెస్టింగ్గాను చాలా సూదింగ్గాను ఉండేలాగా శ్రేయా ఘోషాల్ గారి వెర్షన్ ఉంటుంది. ఓ మనసా చేరువగా రాయిలా, నన్ను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా. ఓ మనసా చేరువగా రాయిలా. ఓ మనసా చేరువగా రాయిలా, నన్ను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా. ఓ మనసా చేరువగా రాయిలా. అవునంటూ కోరుకుంది, వద్దంటూ ఆపుతోంది, ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది, ఆమెదానేంటో నువ్వు పోల్చలేనిదా. ఓ మనసా చేరువగా రాయిలా. తర్వాత హృదయమా కలుసుకో నాలో నిన్ను, ప్రణయమ కలుపుకో నీలో నన్ను అన్న పాట అయితేనేమి పూర్తిగా అమృతవర్షం రాగం బేస్గా చేశాడు. చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత క్లైమాక్స్లో వచ్చేటువంటి పాట నీ మనసును అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అద్దం అన్నమాట. ఆ ఎమోషన్ పీక్స్ ఉంటుంది. విజయప్రకాష్ గారి వాయిస్ ఎంతైనా సహకరించింది. తర్వాత పాట మొత్తం ఒక ఎత్తు, పాట ముందుగా వచ్చేటువంటి ఒక ఆలాప్ ఇది ఉంటుంది, హిందుస్థానీ ఛాయల్లో ఉండే ఆలాపు, అది ఒకటి ఒక ఎత్తు. సో ఇట్లా ఈ పాట
తర్వాత చిరుగాలి ఆగిపోయింది చాలా సెటిల్గాను, చాలా ఏమంటాం ఒక అంటే చెవుల్లో గుసగుసలు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ హీరోయిన్ యొక్క ఏకాంతాన్ని సూచిస్తూ చెప్పేటువంటి ఒక ఇది, చిరుగాలి ఆగిపోవే అలికిడి చేయక ఏకాంతం కోరుకుంది మనసులోకి లేక. ఇలాంటి మంచి లైన్స్ రాసే అవకాశం నాకు కూడా లభించింది. చాలా అంటే ఆత్మదేహము కలిసే సంగమం ఆజన్మాంతము విడివడ నిబంధనం, ఇలాంటి మంచి మంచి మాటలు రాసుకునే ఒక అవకాశం దొరికింది నాకు ఈ పాటల ద్వారా. అలాగే ఓ మనసా చెరువుగా రాయిల పాటలో కూడా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతుంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉంది ఆ మాటల్లో. ఓ మనసా చెరువగా రాయిలా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది ఆమెదనేంటో నువ్వు పోల్చలేనిదా. ఓ మనసా చేరువగా రాయిలా. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు అన్న చిత్రానికి దర్శకత్వం వహించి ఆయన ఏమిటో మనందరికీ తెలియచెప్పారు. సో అలాంటి ఒక దర్శకుడి నుంచి వస్తున్నటువంటి మరొక మంచి చిత్రం ఈ సమ్మర్లో డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఒక అనుభూతిని మనకందరికీ మిగులుస్తుందని చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించను. అలాంటి ఒక గొప్ప సినిమా అవుతుంది. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ఓ మనసా చేరువగా రాయిలా